మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వేదిక ముందున్న నారాయణమూర్తి గారికి, భరద్వాజ్ గారికి థ్యాంక్ యూ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. నేను ఇది ఎందుకు వేసుకున్నా అంటే, గద్దరన్నతో నాకు ఒక 10-15 సంవత్సరాల క్రితం నాకు ఒక తీపి గుర్తు ఒకటి ఉంది. నేను ఫస్ట్ టైం తెలంగాణ కోసం ఒక సాంగ్ కంపోజ్ చేసిన అండి. కంపోజ్ చేసినప్పుడు రిలీజ్కి బిఫోర్ గద్దరన్న మా స్టూడియోకి వచ్చి ఆ పాట విన్నాడు. విని అసలు ఎంత అద్భుతంగా కంపోజ్ చేసినవరా, ఇలాంటి పాట ఇంతవరకు, అంటే మనం ఒక డప్పు కాలికి గజ్జ కట్టుకొని ఒక డప్పు భుజాన్ని వేసుకొని కొట్టడమే ఇప్పటివరకు జరిగింది. మన పాట ఇంతవరకు ఇంత అద్భుతంగా ఎవరు చేయలేదు, నువ్వు చేసినవురా, నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా అని నన్ను ఆ రోజు బ్లెస్ చేసిండు. ఈరోజు నేను చేసిన 2 సినిమాలకు గద్దరన్న అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గద్దరన్న, ఆ రోజు నన్ను బ్లెస్ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ కండువ వేసుకున్న గద్దరన్నకు గుర్తుగా. అండ్ మాకు ఈ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సాయిలన్న, ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు. వేణన్న, రాహుల్ గారు, అనురాగ్ అన్న అద్భుతంగా వాడిండు. నాకు వచ్చినంత ఆనందంగా ఉంది అనురాగ్ అన్నకు అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. నా ఫేవరెట్ సింగర్ తెలుగులో అన్న, తెలుగు సింగర్ సార్, తెలుగు సింగరే, మన తెలుగు సింగర్. అండ్ ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్. సార్, నేను ఒకే నెలలో 3 సినిమాలు డెలివరీ ఇచ్చిన సార్, అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నా. మొన్న ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సండే స్టార్ట్ చేసి మళ్ళీ సండే కంప్లీట్ చేసిన సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బాబుల్ గారు. మీరు ఇంతే ఫాస్ట్గా ఇవ్వాలి సినిమాలు అని, సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డుని అందుకున్న అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా, దాని తర్వాత